భారతీయ రియల్ ఎస్టేట్ రంగం రాబోయే దశాబ్దంలో దాదాపు 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంటుందని అనురాగ్ క్యాపిటల్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2030 నాటికి ఈ రంగాన్ని ట్రిలియన్ డాలర్ల మార్కెట్గా మార్చడానికి, అలాగే 2047 నాటికి దీనిని 5 నుంచి 7 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లడానికి ఈ భారీ మూలధనం అవసరమని పవరింగ్ ది నెక్స్ట్ డికేడ్ ఇండియాస్ రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అనే నివేదిక పేర్కొంది. అయితే ప్రస్తుతం దేశంలోని ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా లాభదాయకమైన ప్రాజెక్టుల చుట్టూనే కేంద్రీకృతమై ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. సమాజానికి ఎంతో మేలు చేసే సరసమైన గృహాల రంగానికి మాత్రం ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదని తెలిపింది. సంస్థాగత పెట్టుబడులు ఇప్పటికీ కేవలం మెట్రో నగరాలు, బడా డెవలపర్లకే పరిమితం కావడంతో సరసమైన గృహాల రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో సరసమైన గృహాలకు డిమాండ్ లేకపోవడం సమస్య కాదు. ఆ రంగానికి నిధుల కేటాయింపులు మరియు ఆర్థిక వ్యవస్థాగత లోపాలే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ రంగం తదుపరి దశ వృద్ధి అనేది కేవలం కొత్త పెట్టుబడులను రాబెట్టడం పైనే కాకుండా అన్ని విభాగాలకు నిధులు సమానంగా అందేలా చూడటం పైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. వీటితో పాటు డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ పార్కులు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు కూడా దీర్ఘకాలిక పెట్టుబడుల మద్దతు ఎంతో అవసరమని నివేదిక పేర్కొంది.